అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇండియన్ సొసైటీ డెమో క్లాస్ చేశాను. క్లాస్ ఎలాగుంటుందో చెప్పాను. ఇండియన్ హిస్టరీ డెమో క్లాస్ చేశాను. కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అలాగే ఇండియన్ సొసైటీ మీద ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ప్రీవియస్ పేపర్లను కవర్ చేసుకుంటూ. అలాగే ఇండియన్ హిస్టరీ మీద కూడా ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ చూద్దాం. ఈ జియోగ్రఫీలో ఏంటి, ఎలా ఉంటుంది, వాట్ అని ఫస్ట్ ఈరోజు డెమో క్లాస్ అండి ఇది. మన వీడియో నేను ఆల్రెడీ చాలామందికి పీడిఎఫ్ అడిగిన వెంటనే పంపించాను. ఇంకెవరికైనా పంపించుకుంటే నేను పంపిస్తానండి, మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, మన ఛానల్ చూసిన వెంటనే మన వీడియోస్కి వెంటనే లైక్ చేయండి. ఓకే, ఏదో కమెంట్ చేయండి, వీడియో ఎలా ఉంది, గత ప్రీవియస్ పేపర్లు నేను పంపించినవి ఎలా ఉన్నాయి పీడిఎఫ్ అన్నది ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇండియన్ జియోగ్రఫీ. ఓకే, జియోగ్రఫీ అనే పదం 2 గ్రీకు పదాల కలయిక. ఇది చూడండి, 2 గ్రీకు పదాల కలయిక. జియో అనగా భూమి అని అర్థం, గ్రఫీ అనగా వివరణ లేదా రాయడం అని అర్థం. ఇది చూడండి క్లియర్గా, జియోగ్రఫీ అన్నది 2 గ్రీకు పదాల కలయిక. స్టేట్మెంట్ వైడ్ అడిగించినప్పుడు స్టేట్మెంట్ 1 నుంచి గ్రీకు పదాల కలయిక లేదా గ్రీకు లాటిన్ కలయిక ఇలా ఇస్తాడు, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇవి 2 గ్రీకు పదాల కలయిక. జియో అనగా భూమి అని అర్థము, గ్రఫీ అనగా వివరణ లేదా రాయడం అని అర్థం. ఓకే, తర్వాత ఈ విశ్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుందని టాలమీ తన భూకేంద్ర సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది. ఇది రీసెంట్గా ఎక్కడ అడిగాడు, ఫారెస్ట్ ఎగ్జామ్లోనూ అడిగాడు. నేను రీసెంట్గా చూశాను వేరే పేపర్లో. విశ్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుందని టాలమీ తెలియజేయడం జరిగింది. ఇది ఎక్కడ వచ్చింది రీసెంట్గా, మీకు ఏమైనా ఐడియా ఉంటే ఫారెస్ట్ ఎగ్జామ్ వాళ్ళు కామెంట్ చేయండి. రీసెంట్గా ఎక్కడో పేపర్లో చూశాను, టాలమీ. తర్వాత పురాణాల్లో భారతదేశాన్ని జంబూ ద్వీపం అనేవారు. పురాణాల్లో భారతదేశాన్ని జంబూ ద్వీపం అన్నాడు, అంటే రేగిపళ్ళకు సంబంధించి అనమాట. గ్రీకులు సింధు నదిని ఇండస్ అని పిలిచేవారు. సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల్ని ఇండోయిలు అనేవారు. గ్రీకులు సింధు నదిని ఇండస్ అని పిలిచారు. ఈ పదాలు ఇంపార్టెంట్, స్టేట్మెంట్ వైజ్ అడిగినప్పుడు ఇవి అడుగుతాడు, ఇవి జాగ్రత్త. అంటే ఎంట్రీ నుంచే బిట్స్ పడాలంటే ఇవే పడతాయి, ఇక్కడ నుంచే బిట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత పర్షియన్లు సింధు నదిని హిందూ నదిని పిలిచేవారు. హిందూ నది పరివాహక ప్రాంతంలో నివసించే వారిని హిందువులు అన్నారు. ఇవి 2 స్టేట్మెంట్ టైప్లో అడిగినప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 లైన్లు మీరు గుర్తుపెట్టుకోండి, మైండ్లో అలా పాతుకొని పోవాలంతే. తర్వాత ప్రపంచంలో భారతదేశాన్ని పరిశీలిస్తే ఏంటి, ఎలా అన్నది ఒకసారి చూద్దాం మీకు క్లియర్గా. ఇది ఎందుకు పెట్టాను అన్నది చెప్తాను ఇప్పుడు. చూడండి, ఓకే, ఇది గ్లోబ్ అండి, ఇది అందరికీ తెలిసిందే గ్లోబ్. అయితే ఇక్కడ ఈక్వేటర్ ఉంది, 0 డిగ్రీల భూమధ్య రేఖ అనేది ఉంది. అయితే అటు పైనది ఉత్తరార్ధగోళం, కిందిది దక్షిణార్ధగోళం. తర్వాత ఏది గుర్తెట్టుకోండి. తర్వాత 23.5 ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ ఉంది. ఆ తర్వాత ఆర్కిటిక్ ఉంది 66.5 డిగ్రీ. కింద చూస్తే భూమధ్య రేఖ కింద దిగువ భాగాన మకర రేఖ ఉంది 23.5 డిగ్రీ. తర్వాత అంటార్కిటిక్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇక్కడ ఇమేజ్ పెట్టాను అంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్. ఇప్పుడు ఈ భూమిని 4 భాగాలుగా చేయండి. అంటే ఇలా సగానికి చేస్తే ఇలా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఇలా గుర్తెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ గుర్తున్నాయిగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం టాపిక్లకి. ఉత్తరార్ధగోళంలో ఉత్తర అక్షాంశాల్లో, తూర్పు రేఖాంశాల్లో, పూర్వార్ధగోళములో భారతదేశం ఉన్నది. ఇది పాయింట్. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. రీసెంట్గా గ్రూప్ 1లో అడిగిన బిట్ ఇది. ఏంటి అంటే భారతదేశము ఎక్కడున్నది అంటే పూర్వార్ధగోళములో ఉన్నది. భారతదేశం ఎక్కడున్నదంటే పూర్వార్ధగోళంలో
ఉన్నది. సో వీటి వరకు క్లియర్ కదా. కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ ఒకసారి వినండి, ఇది స్టాండర్డ్ ఇంపార్టెంట్ కూడా. తర్వాత భారతదేశంతో సరిహద్దులు కలిగి ఉన్న దేశాలన్నీ, అంటే శీతోష్ణస్థితి పరంగా ఇవన్నీ కలిపేసి ఒక థీమ్తో ఇక్కడ కలిసి ఉన్న సరిహద్దులు పంచుకున్న దేశాలన్నీ కలిపి భారత ఉపఖండము అని పిలుస్తారు. ఈ భారత ఉపఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. ఏంటి ఈ 7 దేశాలు అంటే, ఇక్కడ నేను ఒక కోడ్ పెట్టాను చూడండి. భారత ఉపఖండంలో లేని దేశం అని అడిగితే మనం అప్పుడు, కాబట్టి ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి దానికి కోడ్ పెట్టకండి, కొన్ని వాటికి కోడ్ పెట్టుకోండి, కొన్ని గుర్తుపెట్టుకోండి. నేను నా స్టైల్లో కొన్ని చెప్తాను, మీ స్టైల్లో కొన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భారత సరిహద్దుల్లో పంచుకున్న దేశాల్లో భారత ఉపఖండం అని పిలుస్తారు. అయితే ఈ భారత ఉపఖండంలో ఉన్న దేశాలు ఏంటి అంటే, ఈ కోడ్ చూడండి, MBBS పిన్ అని పెట్టారు. MBBS పిన్. ఓకే, ఇక్కడ M అంటే మాల్దీవ్స్, B అంటే భూటాను, ఇంకో B అంటే బంగ్లాదేశ్, తర్వాత నెక్స్ట్ S అంటే శ్రీలంక, P అంటే పాకిస్తాను, పిన్ I అంటే ఇండియా, N అంటే నేపాల్. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఓకే పిలుస్తాం. ఓకే, ఈ దేశాలను భారత ఉపఖండ దేశాలు అని పిలుస్తాము. ఇది క్లియర్. తర్వాత భారతదేశం గుండా 23.5 డిగ్రీల కర్కట రేఖాంశం వెళ్తుందండి. అంటే ఇది ఎలా వెళ్తుందంటే, భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఎలా అంటే, వెయిట్, నాకు వచ్చినట్లు డ్రా చేస్తాను. ఇండియన్ మ్యాపే పెట్టాను కదా, మర్చిపోయా. ఇది ఇండియా మ్యాప్. ఇలా భారతదేశాన్ని ఈ కర్కట రేఖ ఎలా చేస్తుందంటే 2 సమభాగాలుగా ఇలా విభజించిందండి. 2 సమభాగాలుగా విభజించింది ఈ కర్కట రేఖ. ఓకే, సమభాగాలుగా విభజించింది. ఉత్తర భారతదేశంలో ఎలా విభజించిందంటే, ఒకటి ఉత్తర భారతదేశంగాను, 2 దక్షిణ భారతదేశంగాను విభజించింది. అయితే ఉత్తర భారతదేశంలో సమశీతోష్ణ మండలంగా అంటాం, అంటే సమశీతోష్ణ స్థితి మండలం అంటాం. దక్షిణ భారతదేశంలో ఉష్ణ మండలం అంటాం. ఎందుకు అంటామంటే, ఇప్పుడు నేను ఫస్ట్ గ్లోబ్ చూపించగా అక్కడికి వెళ్దాం. జియోగ్రఫీ అన్నది మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అర్థమైతే అద్భుతంగా ఉంటుంది, అర్థం కాలేదనుకో గాబరా ఉంటుంది. సో 1కి 2 సార్లు వినండి. ఇప్పుడు మ్యాప్కు ఫస్ట్ గ్లోబ్ అక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు భూమధ్య రేఖ, అంటే భూమధ్య రేఖకు కర్కట రేఖకు, భూమధ్య రేఖకు మకర రేఖకు మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ఉష్ణమండల ప్రాంతము అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. భూమధ్య రేఖకు నుంచి కర్కట రేఖకు, భూమధ్య రేఖ నుంచి మకర రేఖకు ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ఉష్ణమండల ప్రాంతము అంటాం. ఇక్కడ డ్రా చేసి చూడండి. ఈ ప్రాంతాన్ని, అంటే భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు, ఇక్కడ మకర రేఖ, ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ఉష్ణమండల ప్రాంతము అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్లారిటీగా వినండి. కొత్తగా విన్న వాళ్ళు మరీ వినండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి. తర్వాత ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది కదా, కర్కట రేఖకు మరియు ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ స్థితి ప్రాంతము అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పు రాయేసి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ స్థితి ప్రాంతం అంటే ఇక్కడ మకర రేఖకు అంటార్కిటిక్ రేఖ, ఇక్కడ ఈ ప్రాంతానికి, వీటిని సమశీతోష్ణ స్థితి ప్రాంతం అంటాము. క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, భూమధ్య రేఖకు కర్కట రేఖకు, అటు కర్కట రేఖకు ఇటు మకర రేఖకు ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ఉష్ణమండల ప్రాంతం. అంటే కర్కట రేఖకు ఆర్కిటిక్ మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ ప్రాంతం అంటాము. మకర రేఖకు అంటార్కిటిక్ ప్రాంతం మధ్య ఉన్న ప్రాంతాన్ని సమశీతోష్ణ ప్రాంతం అంటాం. తర్వాత శీతోష్ణ స్థితి, తర్వాత పైన ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువం. ఇది క్లియర్. ఇప్పుడు వెళ్దాం ముందుకి. ఓకే, భారతదేశంలో ఏంటి కర్కట రేఖ అన్నది 2 సమభాగాలు విభజిస్తుంది భారతదేశాన్ని. ఉత్తర భారతదేశంగాను, దక్షిణ భారతదేశాన్ని విభజిస్తుంది. అయితే భారతదేశాన్ని ఎలా విభజించిందని ఇప్పుడు చెప్పానంటే, ఉత్తర భారతదేశం అంటే అక్కడ భారతదేశం, మళ్ళీ ఇంకా క్లారిటీ చూద్దాం. భారతదేశము ఎలా ఉంది మ్యాప్ పాయింటింగ్లో అంటే,
ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ కాదు పర్టికులర్గా, మళ్ళీ అది ఇమేజ్ తీయలేదు. ఇలా ఉంటుంది అనమాట. అంటే సగం అటు సగం ఇటు ఇలా కర్కట రేఖ మధ్యలో వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే. ఇట్లా సమశీతోష్ణ అంటే ఉత్తర భారతదేశం శీతోష్ణ స్థితిలో ఉంటే దక్షిణ భారతదేశం ఉష్ణమండల ప్రాంతంగా విభజించబడి ఉంటుంది. ఇది క్లియర్. ఈ కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటి ఆ రాష్ట్రాలు అంటే గుర్తుపెట్టుకోండి: మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్. మళ్ళీ చెప్తున్నా, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఇప్పుడే కొంచెం రాసుకొని స్మార్ట్గా, నేను ఇచ్చిన పీడిఎఫ్ నుంచి కూడా ఇంకా స్మార్ట్ రాసుకునే వాళ్ళు రాసుకోండి అనమాట. మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఇవి అయితే మొట్టమొదటిసారిగా మిజోరాంలో ఎంటర్ అవుతుందన్నమాట కర్కట రేఖ. అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా మిజోరాంలో. కామెంట్ సెక్షన్లో రాయండి. సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. కర్కట రేఖ భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది, ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అంటే మిజోరాం అని అందరూ కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు కూడా గుర్తుండిపోతుంది. వీలైతే కర్కట రేఖ భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా మొదటిగా మిజోరాంలో ప్రవేశిస్తుంది అని రాయండి కామెంట్ సెక్షన్లో. ఇలా యాక్టివ్గా ఉన్న వాళ్ళకు నాకు అనిపిస్తుంది వీళ్ళు బాగా చదువుకుంటున్నారు, వీళ్ళు ఫస్ట్ సెండ్ చేసేయాలి అని. ఇది ఓకే. చూసారుగా ఇందాక ఇలా ఉంటుంది అనమాట కర్కట రేఖ. ఇది వెళ్తుంది ఇక్కడ మిజోరాం స్టార్ట్, ఫస్ట్ గుజరాత్ ఎండ్. అయితే అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉంటే అత్యల్పంగా రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను. ఈ కర్కట రేఖ భారతదేశంలో అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్లో ప్రయాణిస్తుంది, అత్యంత తక్కువగా రాజస్థాన్లో ప్రయాణిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ కర్కట రేఖ భారతదేశంలో అత్యంత ఎక్కువగా మధ్యప్రదేశ్లో ప్రయాణిస్తుంది, అత్యంత తక్కువగా రాజస్థాన్లో ప్రయాణిస్తుంది. ఎక్కువ తక్కువలు గుర్తుపెట్టుకోండి. కర్కట రేఖ భారతదేశంలో ప్రవేశించే తొలి రాష్ట్రం మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఈ బిట్టు పడే ఛాన్సెస్ ఉన్నాయండి, రాసి పెట్టుకోండి. ఈ బిట్టు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి కూడా చెప్తాను. కర్కట రేఖ ఖండిస్తున్న నేషనల్ పార్కు కాన్హా నేషనల్ పార్కు. ఈ మధ్య నేషనల్ పార్కులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూనో నేషనల్ పార్క్ కానీ కాన్హా నేషనల్ పార్క్ ఇది కొంచెం న్యూస్లో సర్క్యులేట్ అవుతున్న అనమాట. యూపీఎస్సీ మోడల్ ఎలా ఉంటుందంటే రీసెంట్ ఏముంటుంది, ఈ టర్మ్ ఇటీవల న్యూస్లో ఎక్కువగా తిరుగుతుంది. అదే దీనికి సంబంధించి ఏంటి ఆ క్వశ్చన్ అలా అడుగుతాడు అనమాట. సో మనం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుదాం, మనం కూడా డీప్గా చదివితే. సో ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేషనల్ పార్కు ఈ కర్కట రేఖను ఖండిస్తున్న నేషనల్ పార్క్ ఏంటి అంటే కాన్హా నేషనల్ పార్కు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఇంపార్టెంటు, రాసి పెట్టుకోండి. ఇట్లాంటి బట్లే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత కర్కట రేఖను 2 సార్లు తాకే నది ఏంటి అంటే మాహి నది. ఈ నది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. కర్కట రేఖను 2 సార్లు తాకే నది ఏంటి అంటే మాహి నది. తర్వాత కర్కట రేఖను ఖండిస్తూ భారతదేశంలో ప్రవేశిస్తున్న కొన్ని నదులు ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా పెట్టాను చూసుకోండి. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నది, జార్ఖండ్లో దామోదర్ నది, మధ్యప్రదేశ్లో బెట్వా అండ్ కెన్ నదులు, గుజరాత్లో మాహి అండ్ సబర్మతి నదులు. ఈ నదులన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ నదులు ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ, జార్ఖండ్లోని దామోదర్, మధ్యప్రదేశ్లోని బెట్వా అండ్ కెన్ నదులు, గుజరాత్లోని మాహి అండ్ సబర్మతి నదులు. ఇవి బిట్టుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా పడుతుందండి, అంతే. కర్కట రేఖనో లేకపోతే 82.5 డిగ్రీల తూర్పు ప్రకాశం దాని మీదనో కాలమాన రేఖ అంటాగా అలా ఈ రెండిట్లో ఏదో ఒక బిట్ అనేది ఎవ్రీ ఎగ్జామ్కి పడుతుంది కూడా, అంతే. జాగ్రత్త. తర్వాత భారత కాలమాన రేఖ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా మరి ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. భారతదేశ కాలమాన రేఖ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్ళుచున్నది. ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్ళింది అని అడిగాడు గతంలో బిట్టు. ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్
చూసుకోండి. ఎన్ని రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతము. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రతి డెమో క్లాస్ నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వస్తాయి. రాసి పెట్టుకోండి. మీకు ఎగ్జామ్ అయిన తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత మాట్లాడుతున్నాను లైవ్ సెషన్ పెట్టేసి. తర్వాత ఏ ప్రాంతాలను ఏవి తాకుతున్నాయి ఈ తూర్పు రేఖాంశం అంటే, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అలహాబాద్, మిర్జాపూర్ వీటి మీద వెళ్తుంది. తర్వాత మధ్యప్రదేశ్లోని రేవా, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ మీద, తర్వాత ఒరిస్సాలోని కోరాట్పూర్ మీద, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఎన్నిసార్లు అడిగిన బిట్టండి ఇది. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రం గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తున్నది, కాలమాన రేఖ వెళ్ళుచున్నది. ఎన్నిసార్లు అడిగాడు, ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పాండిచ్చేరిలోని యానం మీద ఇది కేంద్రపాలిత ప్రాంతం. అయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తున్నది, ఇది ఓకే. అయితే ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పెట్టినవన్నీ ఇంపార్టెంటే, అందులో మస్ట్ అండ్ షుడ్ డ్యామ్ షూర్గా రావచ్చు అన్న టాపిక్స్ అనమాట. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మరి అలాగే భారతదేశంలోకి వెళ్తుంది. అలాగే 22.5 డిగ్రీల కర్కట రేఖ ఇదే వస్తుంది. ఇవి రెండు, ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది. ఇలా రెండు మెర్జ్ అయ్యే ప్లేస్, కలిసే ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠపూర్ వద్ద ఖండించుకుంటాయి. చాలాసార్లు అడిగిన పెట్టింది ఈ బైకుంఠపూర్ వద్ద అనమాట. ఇది చాలాసార్లు అడిగిన పెట్టు. ఈసారి కూడా ఎగ్జామ్లో రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రాసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఓకే, ఇదే అండి టుడే. ఓకే, ఆల్మోస్ట్ మీ అందరి నంబర్లు నా దగ్గర, అందరూ అంటే దాదాపు ఒక 100 మంది నంబర్లు నా దగ్గర ఉన్నాయి. త్వరలో మీ అందరికీ కలిసి ఒక వాట్సాప్ గ్రూపు లేకపోతే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాను, అందులో పెట్టేస్తాను పీడిఎఫ్. డెఫినెట్గా కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ మన వీడియో కింద వెంటనే ఈ క్లాస్ ఎలా ఉందో కమెంట్ చేసి, దానితో పీడిఎఫ్ కావాలన్న వాళ్ళు పీడిఎఫ్ అని కమెంట్ పెట్టేయండి, నేను మీకు పంపిస్తాను. ఇదే అండి ఈ డెమో క్లాస్ అండి. క్లాసెస్ అనేవి రేపు నుంచి కంటిన్యూ అవుతాయి. ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తానే ఉంటాను, మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియో బుక్ లిస్ట్ చెప్తాను, ఏవి చదవాలి స్టాండర్డ్ బుక్స్ అనేటివి, వాటితో పాటు మన పీడిఎఫ్ చదువుకోండి. తర్వాత ఒక ప్లాన్ వేసుకుందాం ఎగ్జామ్కి ఎలా చదువుతామనేసి, ప్యాటర్న్, వీటన్నిటి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో అవే చేస్తాను. ఓకే, ఇది చూసుకోండి, ఇంపార్టెంట్ అండి. ఇది కావాలి పీడిఎఫ్ అంటే వేరేనా కమెంట్ పెట్టేయండి, నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. మీ ఐడీలు అన్నీ అంతా ఉన్నాయి. ఓకే, చదువుకోండి అండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే, బాయ్ బాయ్. ఎలా ఉందో వీడియో కింద కమెంట్ రాయండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూసిన వెంటనే, నేను మీకు అడిగిన వెంటనే ఫార్వర్డ్ చేశాను పీడిఎఫ్లు. వాళ్ళందరూ చూసిన వెంటనే ఒక లైక్ చేయండి, వీడియో కింద కమెంట్ చేయండి. పీడిఎఫ్ కావాలన్నారు కమెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.